వెంకట చెరువు అనే గిరిజన గ్రామంలో ఉన్నాం. ఈ గిరిజన గ్రామం ఆదివాసీలందరూ ఈ అడవిలోని ఒక ఊట ఉంది. దాన్ని అమృత కొన్ని సంవత్సరాలుగా ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, గుట్టల నుంచి వస్తున్నాయని చెప్పి అంటున్నారు. కానీ 365 రోజులు అది ఏ కాలమైనా సరే ఆ నీళ్ళు అనేటివి ఇంకిపోకుండా అలాగనే వస్తూ ఉన్నాయి. ఆ నీళ్ళనే ఈ వెంకట చెరువు ఆదివాసీ ప్రజలు బిందెల ద్వారా తీసుకొని వెళ్ళి తాగటం, ఇలా చేయటం ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆ జలని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా మనం ఉన్నదంతా చుట్టూ అటవీ ప్రాంతం. ప్రధాన రహదారి ఇక్కడికి 2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇంకొద్ది దూరం ఒక 3-4 కిలోమీటర్లు పోతే కర్రిగుట్టల ప్రాంతం వస్తుంది. మా ప్రాంతం సుమారు ఆ కర్రిగుట్టల ప్రాంతానికి ఆనుకునే ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ జల చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే ఫ్రెండ్స్ మీకు చూపిస్తానన్న కొండ జల ఊట. చూడండి, ఈ జల ఇలా వస్తూ ఉంది. ఈ వచ్చే క్రమంలోనే ఆదివాసీలు తమకు కావలసిన మంచినీటిని నిల్వ చేసుకునేందుకు ఈ చుట్టూ వరలను ఏర్పాటు చేసి ఆ వరలు నిండిన తర్వాత బిందెల ద్వారాగా తమ గ్రామానికి తీసుకుని వెళ్ళి అక్కడి నీటి అవసరాల కోసం వినియోగిస్తూ ఉన్నారు. చూడండి, ఎటు చూసినా మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఇప్పుడు మీకు ఎదురుగా కనబడే గుట్టల పేరే కర్రిగుట్టలు అని చెప్పేసి అంటారు. సుమారు ఇక్కడికి 10 కిలోమీటర్ దూరంలోనే కర్రిగుట్టలు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతంలోనే ఆదివాసీలు ఈ అడవిలోకి వచ్చే క్రమంలోనే ఈ ఊటను చూసి గత కొన్ని సంవత్సరాల క్రితమే దీన్ని చాలా జాగ్రత్తగా వరలు ఏర్పాటు చేసుకొని ఈ నీటిని వాడుకుంటూ ఉన్నారు. మొత్తం చూడండి, ఎటు చూసినా అటవీ ప్రాంతమే, కొండలు, గుట్టలు. వాళ్ళ గ్రామం నుంచి సుమారు 2 నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నీటిని అయితే ఈ వరలను అయితే చూసే ప్రయత్నం చేద్దాం మనం. మంచినీటి ఎలా నిల్వ చేస్తున్నారు ఏంటని చూడండి ఫ్రెండ్స్. ఫిల్టర్ వాటర్ కంటే ఇంకా స్వచ్ఛమైన నీళ్ళు ఇవి. ఈ అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీళ్లు ప్రతి ఆయుర్వేదం, అంటే అడవిలో ఆయుర్వేద చెట్లు ఉంటాయంటారు కదా, ఆ చెట్లని ఈ చెట్లని తాకుతూ వచ్చే నీళ్ళని తాగితే వీళ్ళకి ఎటువంటి రోగాలు రావని కూడా వీళ్ళ నమ్మకం. అలాగనే ఈ ఆదివాసీ గ్రామం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి, మొత్తం ఎటు చూసినా అటవీ ప్రాంతం. ఆ ఎదురుగా కనబడే గుట్టలే కర్రిగుట్టలు అంటారు. కర్రిగుట్టలు సుమారు ఇక్కడ 10 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి. ఆదివాసీలు అడవికి వచ్చే క్రమంలోనే ఈ ఊటను చూడటం జరిగింది. చూసిన వెంటనే వాళ్ళకి గ్రామంలో ఉన్న నీటి సమస్య గుర్తుకు వచ్చి వరలను ఏర్పాటు చేసి నీళ్ళనైతే జాగ్రత్త చేసుకొని ఇక్కడి నుంచి మోసుకుంటూ తమ గ్రామానికి తీసుకెళ్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఊరి పెద్ద మనిషి ఆ ఊట దగ్గర నీళ్లు తాగి మేకలు మేపుకుంటూ ఈ అడవిలో వెళ్తున్నాడు. అసలు ఆ ఊట ఎప్పుడు ఏర్పడింది ఏంటని, ఈ నీళ్లు ఆగిపోవటం అంటూ ఉంటుందా, వస్తూనే ఉంటాయా? వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఎప్పుడు సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటాయి. సంవత్సరం మొత్తాన ఎండ వాన మొత్తం ఉంటాయి, పారుకొని ఎండ వానాకాలం చలికాలం అంతా మంచిగా ఉంటాయి నీళ్ళు. మంచి తీయగా ఉంటాయి, తేటుగా ఉంటుంది. అంతేనా? మేము అక్కడిదే తాగుతాం. మీరు ఎక్కడిదే తాగుతారా? మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం ఉంటుంది, మంచిగా రుచి ఉంటుంది. రుచి ఉంటుంది మంచిగా. అది మాకు అదృష్టం మంచిది, కడుపులు ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఏ రోగాలు కూడా రావట్లేదు. వృధాగా పొనియకుండా ఇలా వరలు కట్టి మంచినీటి సమస్యని ఆ గ్రామం వాళ్ళు తమ సొంత ఆలోచనలతో ఇలా తీర్చుకున్నారంటే అసలు మెచ్చుకోదగ్గ విషయం. ఇదంతా అటవీ ప్రాంతం. ఇక్కడికే వచ్చేసి నీళ్లు పొద్దున్నే పట్టుకొని వెళ్తూ ఉంటారు. చూడండి, మొత్తం అటవీ ప్రాంతం. అర్జుపెట్టి కొండ, అదంతా కొండ అండి. మొత్తం అటవీ ప్రాంతం. మొత్తం ఆదివాసీలు ఒక 10-15 మంది ఒక్కసారి వచ్చేసి బిందెలు పట్టుకొని వచ్చేసి నీళ్లు మోసుకొని వెళ్తూ ఉంటారు. మొత్తానికి మొత్తం గ్రామం అంతా ఈ నీళ్ళే వాడతారు. ఇటుగా వెళ్ళేటోళ్ళు, అడవికి వెళ్ళేటోళ్ళు కూడా ఆ నీళ్ళు పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మొత్తానికి మరి నీళ్ళు తాగిపించిన మేకలకి కింద తాగినాయా? నీ పేరే? పద్మం భీమయ్య, వెంకట చెరువు. అదే ఊటని చూడటానికి కొని వచ్చాము. మా సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, ఈ అడవిలో ఊట ఉంది, ఆ జల ఎప్పటి నుంచో ఒక 30-40 సంవత్సరాల నుంచి ఉంది, దాన్ని ఆదివాసులు జాగ్రత్తగా చేసుకొని ఆ నీళ్ళని వాడుతున్నారు అని చెప్పి చూపెట్టడానికి ఇటు వచ్చాము, అడవికి వచ్చాము. ఈ లోపు నువ్వే కలిసావు. ఇక నీ ద్వారాగా మా వాళ్ళకి వినిపిద్దాం అని చెప్పేసి నేను నీతో మాట్లాడటం జరిగింది. ఓకేనా? ఓకే, మంచిది. మరి